నినాదంతో కేసీఆర్ దీక్ష చేపట్టిన నవంబర్ 29న దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. భువనగిరి కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశానికి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ దీక్షా దివస్ కార్యక్రమానికి నాయకులతో పాటు ఉద్యమకారులు, కార్యకర్తలు పాల్గొనేలా చూడాలని జగదీష్ రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ఆమరణ దీక్షతో తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగి ప్రత్యేక తెలంగాణ సాధించుకోగలిగామని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గాదరి కిషోర్, శేఖర్ రెడ్డి, భిక్షమయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కార్న్ ప్రభాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు. కాబట్టి తప్పకుండా ఇది టీఆర్ఎస్ పార్టీ హిస్టరీలోనే కాదు, కేసీఆర్ హిస్టరీలోనే కాదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనే కీలకపట్టం కాబట్టి ఇది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే రోజు కాబట్టి తప్పకుండా దీని ప్రాధాన్యతను తరతరాలు గుర్తించేటట్టుగా తర్వాత తరాలకు అందించేటట్లుగా చేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుని కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో మొత్తం ప్రతి గ్రామం నుండి కూడా పెద్ద ఎత్తున శ్రేణులు పార్టిసిపేట్ చేయాలని, ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కోరడం జరిగింది. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒకనాడు ఒక కలగా ఉండే, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అనే పదాన్ని వాడడానికి భయపడే రోజుల్లోనే కేసీఆర్ గారు ధైర్యంగా బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనే నా ఏకైక లక్ష్యం అని చెప్పి ప్రకటించి ఏప్రిల్ 27 నాడు ఏదైతే పార్టీని స్థాపించిందో ఆ రోజుకున్న పదవులన్నిటి కూడా రాజీనామా చేసి ఆ రోజే ప్రకటించిండ్రు. ప్రపంచ చరిత్రలో ఎవరు చెప్పలేని విధంగా నేను ఈ లక్ష్యం కొరకైతే నేను పని ప్రారంభించినో, ఉద్యమాన్ని ప్రారంభించినో, ఈ లక్ష్య సాధనలో నేను వెనుదిరిగితే రాళ్ళతో కొట్టండి అని చెప్పి ధైర్యంగా ప్రకటించిన నాయకుడు కేసీఆర్.